అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్‌లో చాలా టేస్టీగా మనం ఎప్పుడు రెస్టారెంట్‌కెళ్ళినా ప్లెయిన్ బిర్యానీ దమ్ రైస్ తింటూ ఉంటాం కదా! అది ఇంట్లో ఎలా తయారు చేయాలి? అలాగే ఇలా పొడి పొడిలాడుతూ మంచి దమ్‌ని, అలాగే ఫ్లేవర్‌ని మిస్ అవ్వకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీరు ట్రై చేయొచ్చు. అలాగే సింపుల్ మెథడ్‌లోనే చెప్తాననమాట. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ అనేది ఎక్కువగా యాడ్ చేయొద్దు. 1 టేబుల్ ఆర్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత లైట్‌గా వేడెక్కాక బిర్యానీ దినుసులనేవి ఉంటాయి కదా! మన దగ్గర ఉన్న హోల్ బిర్యానీ దినుసులన్నిటిని యాడ్ చేసి వాటిని లైట్‌గా వేడెక్కే వరకు ఉంచాలనమాట. నేను ఈ వీడియోని మీరు ఫుల్‌గా చూస్తేనే మీకు ఆ ఫ్లేవర్ రైస్ అనేది వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వాటర్ అనేవి ఎక్కువగానే పోసుకోవాలి. అంటే మనం బిర్యానీ ఉడికించుకోవడానికి వాటర్ ఎక్కువగా పోసుకుంటాము. అలా అని కొలతేమీ లేదనమాట. నేను చేస్తుందయితే ఒక హాఫ్ కేజీ రైస్‌కైతే చెప్తున్నాను. సరేనా? ఈ విధంగా వాటర్ అనేవి యాడ్ చేసి దాంట్లోకి ఉప్పు అనేది 2 స్పూన్ల వరకు యాడ్ చేయాలి. ఎందుకంటే వాటర్ అనేవి చాలా ఉప్పగా ఉంటేనే బిర్యానీ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలాంటి నిమ్మ చెక్క ఒకటి తీసుకొని దాని జ్యూస్ అంతా పిండిన తర్వాత కూడా ఈ విధంగా నిమ్మకాయ ముక్క అనేది యాడ్ చేయడం వల్ల రైస్ అనేది తెల్లగా వస్తుంది. అలాగే ఈ విధంగా వాటర్ అని మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఒక 15 మినిట్స్ నానబెట్టిన బాస్మతి రైస్ అనేది యాడ్ చేయాలి. ఇంకొక విషయం, ఈ విధంగా బాస్మతి రైస్ యాడ్ చేశాక ఎక్కువ మంట పెట్టేసి ఉడికించడం వల్ల రైస్ అనేది త్వరగా ఎగిరిపోతుంది. అలాగే ఎక్కువ సార్లు గరిటె పెట్టి తిప్పొద్దు. ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనే ఈ బిర్యానీ రైస్ అనేది ఉడికించుకోవాలి. అప్పుడే మనకి పుల్లలుగాను చక్కగా విరిగిపోకుండా వస్తుంది. చూడండి ఈ విధంగా ఉడికిపోయింది. మినిమమ్ 95% ఉడకాలండి. ఇలా ఉడికినప్పుడే మనం దమ్ చేయడానికి యూజ్ అవుతుంది. చూడండి ఈ విధంగా పట్టుకుంటే మెత్తగా ఉడికిపోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందనుకోండి. అలా ఉడికిపోయిన దాంట్లోకి పక్కన పెట్టుకొని వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇంకొక బాండీ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ బిర్యానీ దినుసులు యాడ్ చేసి ఉడికించాను కాబట్టి ఎటువంటి బిర్యానీ దినుసులు యాడ్ చేయట్లేదు. ఒక బిగ్ సైజ్ ఆనియన్ అనేది ముక్కలు ఈ విధంగా కట్ చేసి ఆనియన్ పింక్ కలర్ నుంచి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో ఇంకొక టిప్ ఏంటంటే నేను టమాటా యూజ్ చేయట్లేదు. టమాటా అనేది యాడ్ చేయడం వల్ల పులుపు వస్తుంది కానీ రైస్ ఫ్లేవర్ అయితే రాదు. ఈ విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ అలాగే ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగాలన్నమాట. మనకి పచ్చి వాసన అనేది రాకూడదు. అలాగే ఉల్లిపాయ అనేది మరీ మెత్తగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మీరు తినగలిగినంత స్పైసెస్ అనేవి యాడ్ చేయండి. అంటే నేను 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. ఆల్రెడీ మనం రైస్ అనేది సాల్ట్ పెట్టి ఉడికించుకున్నాం కాబట్టి. ఇప్పుడు చిల్లీ పౌడర్ అనేది మీకు ఎక్కువ ఘాటు కావాలంటే ఎక్కువగా యాడ్ చేయండి. మీడియంగా కావాలంటే మీడియంగా యాడ్ చేయండి. నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూను, అలాగే ధనియాల పొడి కూడా 1 ½ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. ఇవన్నీ యాడ్ చేసి వీటిని కూడా లైట్‌గా ఫ్రై చేయాలనమాట. ఇంకేమి ఇంగ్రీడియెంట్స్ అనేవి యూజ్ చేయవసరం లేదు. ఇలా యూజ్ చేసిన మసాలాతోనే మనం దమ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రైస్ అయితే 2 రోజులున్నా గూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదు. అలాగే నీరు అసలకే రాదనమాట. చాలా బావుంటుంది. సేమ్ మనకి రెస్టారెంట్‌లో ప్లెయిన్ బిర్యానీ రైస్ ఇస్తారు కదండీ! అదేనమాట. ఇప్పుడు స్ట్రైన్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా! అదనేది యాడ్ చేసి ఈ విధంగా మనం కలపొద్దనమాట. మొత్తంగా లేయర్‌గా పరుచుకొని దాంట్లోకి ఈ విధంగా ఫుడ్ కలర్ వాటర్ అనేవి యాడ్ చేసుకోండి. ఆప్షనల్. మీకు ఇష్టం ఉన్నవారు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కలర్‌ఫుల్‌గా తినాలనుకుంటే, లేదనుకుంటే వదిలేయొచ్చు. జస్ట్ 5 మినిట్స్ అలా పెట్టి దమ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫైనల్‌గా మనకి రైస్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. మనం ఎటువంటి వాటర్ యూజ్ చేయలేదు. అలాగే మనం ఎక్కువ స్పైసెస్ కూడా యూజ్ చేయలేదు. కానీ రైస్ అయితే ఫ్లేవరు కానీ స్మెల్ సూపర్ వస్తుందండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్‌లోనే ప్లెయిన్ బిర్యానీ రైస్ అంటే దమ్ ప్లెయిన్ రైస్ అనమాట. చాలా బావుంటుందండి. ఏ కాంబినేషన్‌లో తిన్నా బావుంటుంది. చన్నా మసాలాతో కానీ, ఏదైనా టమాటా గ్రేవీతో కానీ, ఇలా లంచ్ బాక్స్ పిల్లలకి ఇవ్వడానికి కూడా చాలా బావుంటుంది.
చూడండి ఎంత కలర్‌ఫుల్‌గాను, అలాగే ఓవర్‌గా మసాలా అనేది యూజ్ చేయలేదు మనం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చికెన్‌లోకి కానీ, మటన్‌లోకి కానీ చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ కామెంట్ బిలో.